హలో, హాయ్, వెల్కమ్ టు హన్సియా కిచెన్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన మునగాకు ఫ్రై చూపిస్తాను. ఇది మునగాకు. మీరు చెట్లు ఉంటే చెట్ల దగ్గర ఫ్రెష్ తెంపుకొనన్నా రావచ్చు. చెట్లు లేని వాళ్ళు, దొరకని వాళ్ళు మార్కెట్లలో అమ్ముతున్నారు మునగాకు. అదైనా తెచ్చుకొని ఇట్లా రుబ్బేసి, సన్న సన్న ఆకు రుబ్బేసి ఉడుకు నీళ్ళు మసులుతున్నప్పుడు నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు ఉండి ఇట్లా వడగట్టి పెట్టుకోవాలి. మునగాకును నేను ఇక్కడ నీళ్ళు బాయిల్ చేసి వడగట్టి పెట్టుకున్నాను. చల్లగైంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిగడ్డలు సన్న సన్నగా తరుక్కున్నాను. మళ్ళా మసాలా పౌడర్ ఇంకా మీరికెళ్ళి ఏం అవసరం లేదు. ఇది పల్లి పౌడరు. మసాలా అంటే పల్లీలు దూరగా వేయించుకొని దాంట్లో ఒక ఎల్లిగడ్డ ఫుల్ పొట్టు తీసేసి ఎల్లిగడ్డ వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా, ఎండుమిరపకాయలు వేసుకున్నా, పల్లీలు అన్నీ ఫ్రై చేసి ఇట్లా పౌడరు కచ్చపచ్చ మరీ స్మూత్ చేసుకోవద్దు, కొంచెం ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టు 2-3 సార్లు ఇట్లా మిక్సీలో గిర్ర అంటే ఇట్లా అయిపోతుంది ఒక్క బద్ద. ఇవి ఫ్రై చేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. కావాల్సినంత నూనె పెట్టిన కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ కూరకు. మనము పప్పులు వేసుకొని తింటే ఎక్కువ తినలేము. ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా హెల్తీ కోసం, మన హెల్త్ కోసం చాలా బాగుంటుంది కదా, మన బాడీకి మంచి పనిచేస్తుంది కదా మునగాకు. తినాలని కూడా ఎక్కువ చెప్తున్నారు డాక్టర్లు కూడా. అందుకని నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకొని తింటే చాలా తింటాము, మన కడుపులో కూడా ఎక్కువ పడుతుంది. పప్పులు వేసుకుంటే ఎక్కువ తినలేము. ఈ విధంగా అయితే ఎక్కువ తినొచ్చు. అందరు చేసుకొని తిని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనెలా ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ రావాలి, రెడ్గా అయిందాక వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మునగాకు వేయాలి. మునగాకు వేసి మునగాకు కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని పల్లి పౌడర్ చల్లాలి. అంటే వడ్డించుకున్నాడు. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దీనికి కొంచెము తగపడ ఆకులు కూడా కొద్దిగా లైట్గా ఉప్పేసిన, ఇంట్లో కూడా కొంచెము తగపడ ఉప్పేసిన, ఈ పౌడర్ తగపడ ఉల్లిపాయలల్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. తొందరగా ఫ్రై అవుతుంది, మళ్ళీ క్రిస్పీగా వస్తుంది, బ్రౌన్ కలర్ తొందరగా మారుతుంది ఉప్పు వేస్తే. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఉల్లిపాయలల్లో తొందరగా రెడ్ కలర్ రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. రెడ్గా అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి, అప్పుడు ఫ్రై అవుతుంది. చాలా ఈజీ, హెల్త్ కోసం మంచి బెనిఫిట్లు ఉంటాయి. మునగాకు ఫ్రై తప్పకుండా చేసుకొని చూడండి. అందరూ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు కుదిరిందా లేదా అనేది. నాకైతే ఇలా చేసుకొని తింటాను, నేనైతే అందరికీ పెడతాను. తినే వాళ్ళకు చాలా బాగుంది అని అంటారు మా దగ్గర. నేను కూడా తింటాను, నాకు కూడా నచ్చుతుంది. నేను పెట్టిన వాళ్ళు కూడా బాగలేదని ఒక్కరు కూడా అనరు, అందరూ ఇష్టంగా తింటారు ఎవరికి పెట్టినా. అందుకని ఇది రెడ్గా అయిందాక ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు పట్టింది. ఓపిక ఉంటే చిన్నగా పెట్టి ఇంకెర్రగా కూడా ఎంచుకోవచ్చు. నేనైతే ఇలా సగం అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు సగం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఆకేసేద్దాం. ఆకేసి ఆకును కూడా ఫ్రై చేసుకుందాం మంచిగా. నేనైతే గ్యాస్ పెద్దగానే పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఓపుకున్న వాళ్ళు చిన్నగా పెట్టి కూడా అటు ఇటు తిరుక్కుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం నాకు ఓపిక తక్కువనే, జల్దీ కావాలని తొందరగా పెద్దగా పెట్టేస్తా పొయ్యి పెద్దగా పెట్టేసి ఫ్రై చేసేసిన. మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం వేసిన ఆకు ఆ ముద్ద మొత్తము కుల్ల కావాలి. కుల్ల అయ్యే వరకు మనము ఇట్లా కలుపుతుండాలి. కలుపుకుంటే కుల్ల అవుతుంది. కుల్ల అయినాక ఈ పౌడర్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇక్కడ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి, పల్లి పౌడర్. దాంట్లో అన్నీ కలిసి ఉన్నాయి, జీలకర్ర అవన్నీ, అందుకే నేను నీకే వేయలేదు. జీలకర్ర అది కలిసింది అంతా ఇట్లా. దీంతో కలిపితే మాత్రం తొందరగా కులకులు అవుతుంది. కావాల్సినంత పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు అప్పటి నుంచి వేస్తే మాడిపోతుందని నేను వేయలేదు. పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు. ఫ్రై అవుతుంటుంది కదా, ఫ్రై అవుతున్నప్పుడు పసుపు లేకుంటే వంట చేయం కదా మనం, అందుకని పసుపు కూడా వేసేసిన. సాధారణంగా చాలామంది పసుపు లేకుండా వంట చేయరు 100%గా, నాకు తెలిసినంత మట్టుకు. ఏమో కొంతమంది చెప్పలేము. పసుపు అంటే ఒక మందులాగా, మనకు ఒక ట్యాబ్లెట్ లాగా. పసుపు ఒంటికి మంచిది కదా, అందుకే వేసుకుంటాం మనమైతే ఎక్కువ. పెద్దగా పెట్టి కలుపుతున్నాను నేను, ఎందుకంటే పెద్దగా పెడితే మంచిగా తొందరగా ఫ్రై అవుతుందని. ఇప్పుడు ఈ పల్లి పౌడర్ ఉంది కదా, ఈ పల్లి పౌడర్ ఒక 3-4 చెంచాలు వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా ఏం ఫరక్ పడదు, గ్యాస్ చిన్నగా మాడిపోతుంటుంది. 4 వేసిన, 4 వేసి మళ్ళా కలిపేతాం ఇట్లా. ఈ రుచి అంతా పల్లి పౌడర్తోనే రుచి. ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు, పల్లి పౌడర్. ఓపిక ఉంటే మీరు చిన్నగా పెట్టుకొని ఇంకొక అర్ధగంట సేపు ఫ్రై చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోతుంది. ఫ్రై బాగా తినాలనుకునే వాళ్ళు, పొడి కావాలనుకుంటే చాలాసేపు ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయిన తర్వాతనే పల్లి పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో. చూడండి, హెల్దీ మునగాకు ఫ్రై. మీ ఇంట్లో పిల్లలకి, పెద్దలకి ఒట్టిగా పప్పు కూడా చాలామందికి ఇష్టం ఉండదు, పప్పు కూడా కసకస అంటారు ఆకులు. కానీ ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రము ఏం ఫరక్ పడదు, ఏం తెలియదు. ఈ పల్లి పౌడర్ మసాలాతోనే తినేయచ్చు. ఏంది ఈ కూర అని కూడా అడగరు, అంత బాగా తింటారు మీ వాళ్ళు, మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ. చాలా మంచిగా ఉంటుంది. ఇలా అయితే చేసుకొని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. ఏంటండి చెప్తున్నా, ఇన్నిసార్లు చెప్తాను నేను వీడియో పెట్టినప్పుడు, ఒక లైక్ పెట్టండి, ఒక లైక్ పెట్టండి. మీరు పెట్టిన లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ పెట్టండి, ఓకేనా అండి? బాయ్. మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తిని చూడండి. నా కూర ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. మీ పిల్లలకి, మీ చుట్టాలకి, ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్. నా వీడియో చూసి ఒట్టిగా వదిలేకుంటే ఒక లైక్ పెట్టండి, మరీ అడుగుతున్నాను. ప్లీజ్ ఒక లైక్ పెట్టచ్చు కదా, ఓకేనా? ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా, మీ ముందుకు వస్తా ఇంకో వీడియోతో. మునగాకు ఫ్రై. బాయ్ బాయ్.